హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి షేర్ చేసి ఒక లైక్ చేయగలరు. ఈరోజు మన ఫీల్డ్లోని భాగంగా అన్న మీ పేరు? రమేష్. ఊరు? గణేష్పురం. గణేష్పురం. జిల్లా? ఖమ్మం. మండలం? రఘునాథపాలెం. మీ పేరేంటన్నా? బోడా రమేష్ గారి పత్తి చేనులో ఉన్నామండి. అన్న పత్తి వేసి ఎన్ని రోజులు అవుతుంది అన్న? 2 నుంచి 3 నెలల మధ్య. 2 నుంచి 3 నెలల మధ్యలో అవుతుంది. ఏ సీడ్ ఎంచుకున్నారు మీరు? రాశి షిఫ్ట్. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారన్న మీరు? ఒక 5 ఎకరాలు. 5 ఎకరాలు మనం చూసుకోవచ్చండి. 5 ఎకరాలు సాగు చేస్తున్నారు. అయితే ఈ స్టేజ్కి ఇప్పుడు 2 నుంచి 3 నెలల మధ్యలో ఉంది కదా, ఈ స్టేజ్కి రావడానికి మీ యాజమాన్య పద్ధతి ఏ విధంగా పాటించారు? ఇప్పుడు దాకా మీరు ఎన్ని స్ప్రేలు చేశారు? ఏ స్ప్రేలు చేశారన్న? 2-3 సార్లు చేసిన, 3సారి స్ప్రే చేసినావు. ఓకే. ఫస్ట్ స్ప్రే ఏం చేస్తారు? డిఫెండ్ అని చేసినావు. ఓకే. ఆ తర్వాత తీన్మార్ చేసినావు. సరే. నెల 15 రోజులకు ఒకసారి తీన్మార్ వాడినాం. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి తీన్మార్ వాడినాం. పత్తి పూత ఎదుగుదల అన్ని విధాలుగా బాగుంది. గ్రోతింగ్ దోమ కానీ మొత్తం అన్ని. అయితే మీరు మొదటిసారిగా తీన్మార్ స్ప్రే చేసినప్పుడు మీ పత్తి చేను ఏ స్టేజ్లో ఉండేది? ఏ రకంగా ఉండేది? ఏ విధంగా? పత్తి చేను అప్పుడు ఫస్ట్ మా వాడక ముందు చిన్న తక్కువ నార్మల్గా ఉంది. మోకాళ్ళ ఎత్తులో ఉంది. తర్వాత 2 సార్లు వాడినాం. 2 సార్లు వాడేసరికి ఇక దాదాపు 5 ఫీట్స్ వచ్చేసింది. అయితే మీరు తీన్మార్ స్ప్రే చేయకముందు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి కానీ ఆకు వెనకాల జీగురు అంటారు కదా, అవన్నీ క్లియర్ అయిందా? మొత్తం క్లియర్ అయింది. ఏం లేకుండా తేటకైంది. పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక. ఇప్పుడు తీన్మార్ అని 2 సార్లు స్ప్రే చేసుకున్నారు. మీ తోటి రైతులు చుట్టుపక్కల అడుగుతున్నారు. వాళ్ళకు కూడా చెప్పినా వాళ్ళు కూడా వాడుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా చేను వచ్చి చూపించుకొని. మీ పేరన్నా? అజ్మీర్ రెడ్డి. మీ ఊరు? గణేష్పురం. ఇదే ఊరా? ఇదే ఊరు. ఖమ్మం జిల్లా. మీ పత్తి చేను ఎక్కడన్నా? ఇది దాని పక్కన. ఎన్ని ఎకరాలు ఉంది? 3-4 ఎకరాలు. మీరు స్ప్రే చేసి తీన్మార్ 2 సార్లు స్ప్రే చేసి 2 సార్లు. ఈ రిజల్ట్ చూసిరా మీరు? చూసిన బాగుంది. ఏ విధంగా అనిపిస్తుంది? బాగానే ఉంది ఇప్పుడు దాకా. ఈ మన జారా ఆర్గానిక్ వారి తీన్మార్ అనే ప్రోడక్ట్ తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి, జీగురు, కాతపూత మంచి సెట్ అవుతుంది. గ్రోతింగ్, గ్రీనిష్, సైడ్ బ్రాంచెస్ చూసుకోవచ్చు. మన పత్తి చేను అన్ని ఒకే విధంగా ఉంది. మీరు తోటి రైతులకు ఏం చెప్పగలుగుతారన్న? చెప్తాను, తీన్మార్ కొట్టండి, బాగా రిజల్ట్ వస్తుందని చూపిస్తాను. చెప్తాను. చెప్పకపోయినా వాళ్ళే వచ్చి చూసి చూసుకొని వాళ్ళే అడుగుతున్నారు ఏం స్ప్రే చేశారు, ఏం మందు స్ప్రే చేశారు. ఓకే. ప్రతి ఒక్క రైతుకు వచ్చి చేను కాదుకు వచ్చి చూపించుకొని వెళ్ళిపోతున్నాం. ఓకే. ముందుగా మన జేఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు సబ్స్క్రైబ్ చేసి తోటి షేర్ చేసి ఒక లైక్ చేయండి.